ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజः. శ్రీ విష్ణు సహస్రంలో 15వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం విందాం. లోభం అన్ని పాపాలకు మూల కారణమని, అది ఒక్కటి లేకపోతే అన్ని సౌఖ్యాలు కలుగుతాయి అని భీష్ముడు చెప్పగా విని ధర్మరాజు, ధర్మం అనేక విధాలుగా కనిపిస్తోంది పితామహ, నా మనస్సుకు స్పష్టంగా తెలిసే విధంగా విశిష్టమైన ఉత్తమమైన ధర్మమేదో సెలవీయండి అని ప్రార్థించాడు. అతనికున్న ధర్మ జిజ్ఞాసకు, అది తెలుసుకోవాలి అనే ఆ కోరికకు భీష్ముడు చాలా సంతోషించాడు. చెప్పనారంభించాడు. ధీరోత్తమ ధర్మరాజా, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని అన్నట్లు, మంచి బుద్ధిమంతులు తాము దర్శించి తెలుసుకున్న మార్గాలను బట్టి ధర్మాన్ని అనేక విధాలుగా తెలియజేశారు. అయితే అన్ని ధర్మాలలోనూ ప్రధానమైన ధర్మం, ప్రధానమైన మూల సూత్రం దమము అన్నాడు. ఇక్కడ దమము, పరాయణము, ధీరతమా అన్నిటికిన్, దమము పరాయణము ధీరతమ అన్నిటికిన్ అన్నాడు. ఇక్కడ భీష్ముడు చెప్పిన ఈ పదం దమము అంటే ఏమిటో ముందుగా తెలుసుకోవలసి ఉంది. శమదమాలు అని కూడా మనం వింటూ ఉంటాం. ఏది శమం, ఏది దమం? శ్రీ ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడామణిలో ఈ రెండింటి భేదాన్ని స్పష్టంగా చెప్పారు. మొదటిది శమం. విరజ్య విషయవ్రాతాత్ దోషదృష్ట్యా ముహుర్ముహుః స్వలక్ష్యే నియతావస్థా మనసః శమ ఉచ్యతే. ప్రాపంచిక వ్యవహారాలు భ్రాంతితో జరుగుతున్నాయి అని తెలుసుకొని పదే పదే వాటి నుండి దూరంగా ఉంటూ మనస్సు సత్యమైన పారమార్థిక లక్ష్యం మీదనే స్థిరంగా నిలవడం, అలా నిలవడమే శమం. అంటే ఇది మనోనిగ్రహం అన్నమాట. ఇక దమం, విషయేభ్యః పరావర్త్య స్థాపనం స్వస్వగోళకే ఉభయేషాం ఇంద్రియాణాం స దమః పరికీర్తితః. ప్రాపంచిక వ్యవహారాలను మనం రెండు విధాల ఇంద్రియాల ద్వారా చేస్తున్నాం. త్వక్చక్షుశ్రోతృజిహ్వాఘ్రాణ ఇంద్రియాలు అనేవి జ్ఞానేంద్రియాలు. వాక్పాణిపాదపాయు ఉపస్థలనేవి కర్మేంద్రియాలు. ఈ 10 ఇంద్రియాలను ప్రాపంచిక వ్యవహారాల నుండి, ప్రాపంచిక కార్యకలాపాల నుండి మరలించి వాటి సొంత పరిధిలో, అంటే సత్యదర్శన లక్ష్యానికి ఉపయోగపడే పరిధిలో, సత్యదర్శన లక్ష్యానికి ఉపయోగపడాలి, ఆ విధంగా అటువంటి పరిధిలో నిలపడమే దమం. అంటే ఇది బయటి ఇంద్రియాల అదుపు, బహిరింద్రియ నియంత్రణం. చూడవలసిందే చూడడం, వినవలసిందే వినడం, చేయవలసిందే చేయడం, ఇలాగన్నమాట. మనం చెప్పినట్లు ఇంద్రియాలు పనిచేయడం అన్నమాట. ఈ అవగాహనతో భీష్ముల వారి మాటలను గమనిద్దాం. దమము నిశ్రేయసము, పుణ్యతమము, ధర్మసారము, అది వెలిగా ధర్మ సంచయంబు సిద్ధి పొందునే. దమముతో బుద్ధి పొందుకనినా పొందని ఉన్నతుల్ గలవే అధిపా.
ఇంద్రియ నిగ్రహమే ముక్తి, అదే ఉత్తమమైన పుణ్యం, ధర్మసారం. అది ఒక్కటి లేకపోతే ఏ మార్గమైనా ఏ ధర్మమైనా ఫలసిద్ధినివ్వలేదు. మానవుని బుద్ధి ఇంద్రియ నిగ్రహంతో పొందికగలిగి బుద్ధి చెప్పినట్లుగా ఇంద్రియాలు ప్రవర్తిస్తే సాధించలేనిది ఏమీ లేదు అన్నాడు భీష్ముడు. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, ఏ ఆశ్రమం వారికైనా దమమే ముఖ్యం. దాన్ని మించిన ధర్మం లేదు. దమవంతుడు జితేంద్రియుడు. కామక్రోధాలను, లోభమత్సరాలను, అహంకారాన్ని గెలుస్తాడు. దమం వల్ల లభించే సత్ఫలాలు ఎన్నో. సత్ప్రవర్తన, మంచి క్యారెక్టర్ వస్తుంది, స్నేహభావం, దయ వస్తాయి. భౌతికమైన అసంగత్వం, అన్అటాచ్మెంట్, ఓర్పు మొదలైన ఋషుల లక్షణాలు వస్తాయి. అంతెందుకు, గుహయందు నియతి మనియడు మహనీయ బ్రహ్మపదము, మహిత దమత్వోపహితుండగువానికి సన్నిహితంబు అని చెప్పుదురు మనీషి జనంబుల్. ఆత్మగుహలో శాశ్వతంగా నిలిచి ప్రకాశిస్తున్న మహోన్నతమైన పరబ్రహ్మస్థానం కూడా దమవంతునికి సన్నిహితంగా ఉంటుంది అని బ్రహ్మవేత్తలు చెబుతారు అని భీష్ముడు వివరిస్తూ ఉంటే, శ్రద్ధగా వింటున్న ధర్మరాజుకు అమృత సేవనం చేసినట్లయింది. భీష్ముడు జీవితాంతం దమం, ఇంద్రియ నిగ్రహం పాటించి జితేంద్రియుడై మరణాన్ని తన స్వాధీనంలో పెట్టుకున్న ప్రత్యక్ష సాధకుడు, అమృతమూర్తి. ఆయన ముఖం నుండి వెలువడుతున్న ఆ మాటలు సత్యవాక్యాలు, వేద తుల్యాలు గనుక ధర్మరాజు హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఓం నమో వెంకటేశాయ.